Hi, hello friends. Welcome to Lakshya Sadhana YouTube channel for all కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఈరోజు మనం జూలై 17కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి, ఎందుకంటే నేను వీడియోలు చేసిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్స్కి వస్తాయి. ఫస్ట్ కరెంట్ అఫైర్ చూడండి. MD and CEO of LIC. The government has appointed R. Doraiswamy as the Managing Director and Chief Executive Officer of Life Insurance Corporation of India. Doraiswamy tenure as LIC MD and CEO will be for a period of 3 years set to end on August 28, 2028 అనమాట. సో ఆగస్ట్ 28, 2028 ఆ రోజున ఈ టర్మ్ పీరియడ్ ఎండ్ అవుతుంది. ఎందుకంటే అతనికి అప్పుడు 62 ఏజ్ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ చూడండి. MD అండ్ CEO ఆఫ్ కర్ణాటక బ్యాంక్. ఓకే, కర్ణాటక బ్యాంక్ కూడా MD అండ్ CEO కొత్తగా అపాయింట్ అయ్యాడు. కర్ణాటక బ్యాంక్ హ్యాస్ అపాయింటెడ్ రాఘవేంద్ర ఎస్ బాట్ as the Managing Director and CEO of for 3 months effective from July 16th. జూలై 16th ఛార్జ్ తీసుకుంటాడు. సో 3 months వరకు ఉంటాడు, డెప్యుటేషన్లో ఉంటాడు అనమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. ఈ కరెంట్ అఫైర్ ఏమంటే బ్రీఫ్గా చెప్తాను చూడండి. గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళు చేసే ట్రాన్సాక్షన్స్ అబౌవ్ 75 crores ఉంటే ఖచ్చితంగా RBI గైడ్లైన్స్ ప్రకారం ఇప్పుడు ఈ కుబేర్ అనే పోర్టల్ ద్వారా మాత్రమే 75 crore అండ్ అబోవ్ అమౌంట్స్ని ట్రాన్సాక్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అదే ఈ కరెంట్ అఫైర్. బిగ్ గవర్నమెంట్ పేమెంట్స్ టు గో త్రూ RBI e-Kuber from July 16th onwards. As per the Reserve Bank of India's recent bulletin, all governments payments exceeding 75 crore will now mandatorily be routed through e-Kuber platform from July 16th onwards. e-Kuber, which already serves as the RBI's core banking solution, will handle all the high value disbursement from central and state government. ఓకే, సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్లో ఎటువంటి ట్రాన్సాక్షన్స్ జరిగిన అబౌవ్ 75 crores ఖచ్చితంగా RBI e-Kuber ప్లాట్ఫామ్ ద్వారానే చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. NCC ఉంది కదా, నేషనల్ క్యాడెట్ కార్ప్. సో ఈ NCC నేషనల్ క్యాడెట్ కార్ప్ ఈ జూలై 16th 77 years అయిందండి ఇది ఎస్టాబ్లిష్ అయ్యి. సో అదే చెప్తున్నారు. July 16th మార్క్స్ ద 77th year since the National Cadet Corps of Independent India was inaugurated. The NCC was inaugurated to develop character, commandership, ideals of service and capacity for leadership in youth for the country. Okay, of the country. NCC completes 77 years of service, leadership, youth training. Okay, గుర్తుపెట్టుకోండి, July 16th 77 years అయిందనమాట. సో యూత్కి ట్రైనింగ్ ఇస్తారు కదా అది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. ఇతను ఉన్నారు కదా, ఇతను సంజయ్ కౌల్ అన్నమాట. సంజయ్ కౌల్ అపాయింటెడ్ MD అండ్ CEO ఆఫ్ గిఫ్ట్ సిటీ గాంధీనగర్. ఓకే, సంజయ్ కౌల్ 2000 batch IAS officer of Kerala cadre has been appointed as the Managing Director and Chief Executive Officer of Gift City Company Limited in Gandhinagar. Sanjay Kaul has earlier worked in Gujarat on deputation as the Managing Director of Tourism Corporation of Gujarat Limited and Gujarat Informatic Limited. ఓకే, ఈ సంజయ్ కౌల్ అన్న అతను 2001 బ్యాచ్ IAS ఆఫీసర్ అనమాట. ఈయనకి MD అండ్ CEO ఆఫ్ గిఫ్ట్ సిటీ చేసినారనమాట. గిఫ్ట్ అంటే ఏమి, గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ టెక్ సిటీ అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. G అంటే
గుజరాత్. ఐ అంటే ఇంటర్నేషనల్, ఎఫ్ అంటే ఫైనాన్షియల్, టీ అంటే టెక్. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ టెక్ సిటీ. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, బిస్ అంటే తెలుసు కదా, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. బిస్మార్క్ ఉంటుంది కదా చాలా చోట్ల, బిస్ అన్నమాట. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సదరన్ రీజియన్ గెట్స్ ఫస్ట్ ఉమెన్ డిడిజీ, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అనమాట. ఓకే, మీనాక్షి గణేశన్ సైంటిస్ట్ అజ్యూమ్డ్ చార్జ్ as డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద సదరన్ రీజనల్ ఆఫీస్ ఆఫ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, చెన్నై. ఓకే, చెన్నైలో ఉంది బీస్, సదరన్ రీజన్కి సంబంధించింది. సో ఈ సదరన్ రీజన్కి ఫస్ట్ టైం డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా ఈమె ఎవరు, మీనాక్షి గణేశన్ అపాయింట్ అయినారనమాట. షీ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ టు అజ్యూమ్ చార్జ్ యాజ్ డెప్యూటీ డైరెక్టర్ జనరల్ సదరన్ రీజియన్, ద నేషనల్ స్టాండర్డ్స్ బాడీ ఆఫ్ ఇండియా. సో ఈ బిస్ అంటే ఏమి, ద బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ఈజ్ ఎ స్టాట్యుటరీ బాడీ ఫంక్షనింగ్ అండర్ ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, మనం వాడే చాలా వస్తువుల మీద బిస్ మార్క్ ఉంటుంది, తినే ఫుడ్ మీద, పసుపు ఇలాంటివి వాడినప్పుడు చూస్తుంటారు కదా, అదే బిస్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. ఈ కరెంట్ అఫైర్ ఏమంటే, సిక్కింలో ఒక విలేజ్ని డిజిటల్ నోమాడ్ విలేజ్గా ప్రకటించినారన్నమాట, ఫస్ట్ డిజిటల్ విలేజ్. సో ఆ విలేజ్ పేరు ఏమంటే యాక్టెన్ ఉంది కదా, యాక్టెన్. సిక్కిం డిక్లేర్స్ యాక్టెన్ యాజ్ ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ నోమాడ్ విలేజ్. ఓకే, ఎ రిమోట్ విలేజ్ ఇన్ సిక్కిమ్స్ పాక్యాంగ్, ఏ డిస్టిక్లో ఉంటుందంటే పాక్యాంగ్ డిస్టిక్లో, వాజ్ అఫీషియలీ డిక్లేర్డ్ ఇండియాస్ ఫస్ట్ ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ నోమాడ్ విలేజ్. ఓకే, ఆన్ మండే అండర్ ద స్టేట్ గవర్నమెంట్స్ నోమాడ్ సిక్కిం ఇనిషియేటివ్. ఈ ఇనిషియేటివ్ కింద ఈ విలేజ్ని డిజిటల్ నోమాడ్ విలేజ్గా ప్రకటించినారు ఫస్ట్ టైం. యాక్టెన్ విలేజ్ situated in the foothills eastern Himalayas and known for its serene landscapes, has been developed in a way that it can host people who want to work remotely while being surrounded by nature. సో ఈ విలేజ్ అనేది బ్యూటిఫుల్ హిల్స్ మధ్యలో ఉంటుంది, హిమాలయస్ పక్కన. సో అక్కడ మంచి ల్యాండ్స్కేప్స్ కూడా ఉంటాయి. సో అక్కడ ఎవరన్నా నేచర్ని ఎంజాయ్ చేస్తూ వాళ్ళ లైఫ్ స్టైల్ని కూడా మేనేజ్ చేసుకోవడానికి ఈ విలేజ్ చాలా బాగుంటుంది, రిమోట్ విలేజ్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, ఐఎస్ఏ అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్. సో ఈ ఐఎస్ఏ గురించి చెప్పాలంటే, ఈ ఐఎస్ఏని స్టార్ట్ చేసింది ఇండియానే అండి. సో దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి గురుగ్రామ్, హర్యానాలో ఉంటుంది. దీని డైరెక్టర్ జనరల్ వచ్చేసి ఆశీష్ ఖన్నా, గుర్తుపెట్టుకుని. ఐఎస్ఏ అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ అనమాట. సో దీని గురించి కరెంట్ అఫైర్ ఏమంటే, ఈరోజు ఈ ఐఎస్ఏకి సంబంధించి 7th రీజనల్ కమిటీ మీటింగ్ జరిగిందనమాట. ఓకే, ఈ కమిటీ మీటింగ్ ఎక్కడ జరిగిందంటే శ్రీలంకలో జరిగింది. దీన్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే శ్రీలంక పిఎం హరిణి ఉంది కదా, ఆమె. ఓకే, ఆమె ఎవరు, 17th పిఎం ఆఫ్ శ్రీలంక, గుర్తుపెట్టుకోండి, 17th పిఎం ఆఫ్ శ్రీలంక. ఓకే, ద ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ విల్ హోస్ట్ ఎ 7th రీజనల్ కమిటీ మీటింగ్ ఫర్ ద ఏషియా పసిఫిక్ region from 15th to 17th July 2025 in Colombo, Sri Lanka. Okay, with the theme, సో ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ 7th మీటింగ్కి ఒక థీమ్ ఉంది. ఆ థీమ్ ఏమంటే అడ్వాన్సింగ్ సోలార్ కోఆపరేషన్ అక్రాస్ రీజియన్, డైవర్సిటీ అండ్ ఆపర్చునిటీ. గుర్తుపెట్టుకోండి, ఏమి advancing solar cooperation across a region of diversity and opportunity. Okay, next one.
సో ఈ కరెంట్ అఫైర్ ఏమంటే ఫస్ట్ టైం ఇండియాలో హైడ్రోజన్ బస్సెస్ని లాంచ్ చేయడం జరిగింది. సో అది ఎక్కడంటే లద్దాఖ్లో లాంచ్ చేయడం జరిగిందనమాట. ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్సెస్ లాంచ్డ్ ఇన్ లద్దాఖ్. ఈ హైడ్రోజన్ బస్సెస్ గురించి చెప్తాను చూడండి. ఈ హైడ్రోజన్ బస్సెస్ వల్ల మనకి లాభాలు ఏముంటాయంటే, సో ఇది మన డీజిల్ వెహికల్స్ అండ్ పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయి కదా, గ్యాస్ వెహికల్స్, వీటి నుంచి వచ్చే కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది కదా, కార్బన్ ఎమిషన్ జీరో అండి. దీనిలో హైడ్రోజన్ బస్సెస్లో కార్బన్ ఎమిషన్ జీరో. ఓకే, దాంతోపాటు ఈ హైడ్రోజన్ బర్న్ చేసి 230 మెట్రిక్ టన్స్ ఆఫ్ ప్యూర్ ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయండి. ఓకేనా, హైడ్రోజన్ యూజ్ చేసుకొని ఫ్యూయల్గా ఇవి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. ఈ ఆక్సిజన్ రిలీజ్ చేయడం వల్ల సో ఈ 230 మెట్రిక్ టన్స్ ఆఫ్ ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది కదా పర్ ఇయర్. సో ఇది దేంతో సమానం అంటే ఒక 13,000 ట్రైన్స్ని ప్లాంట్ చేయడంతో సమానం అండి. సో అది మెయిన్ అడ్వాంటేజ్. సో మనకి కార్బన్ అనేది ఎమిషన్ ఉండదు, అలాగే ఆక్సిజన్ వస్తుంది, ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. అది కూడా 13,000 ట్రీస్ని ప్లాంట్ చేసిన దాంతో సమానం. ఓకే, దీని గురించి ఇంకా డెప్త్గా చూస్తే ఇండియా హ్యాస్ లాంచ్డ్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ పవర్డ్ బస్సెస్ ఇన్ లద్దాఖ్, మేకింగ్ ఏ మేజర్ మైల్ స్టోన్ ఇన్ ద నేషన్స్ ట్రాన్సిషన్ క్లీన్ ఎనర్జీ. సో మన ఇండియా టార్గెట్ ఉంది కదా, నెట్ జీరో ఎమిషన్. సో ఈ టార్గెట్ కింద ఈ బస్సెస్ని ట్రయల్ రన్ చేయడం జరుగుతుందన్నమాట. 5 హైడ్రోజన్ బస్సెస్ వర్ అఫీషియల్లీ ఫ్లాగ్డ్ ఆఫ్ ఇన్ లేహ్, వేర్ దే విల్ నౌ ఆపరేట్ అండర్ ద అథారిటీ ఆఫ్ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సిడ్కో. సో వీళ్ళ ఆధ్వర్యంలో ఈ బస్సులు అనేవి నడుస్తాయి. సో దీన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరంటే ఎన్టీపీసీ, నేషనల్ థర్మల్ కార్పొరేషన్ అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఈ బస్సెస్ వాడడం వల్ల ఇయర్లీ 350 మెట్రిక్ టన్స్ కార్బన్ ఎమిషన్ లేకుండా పోతుంది అనమాట. అలాగే 230 మెట్రిక్ టన్స్ ప్యూర్ ఆక్సిజన్ వస్తుంది మనకి. ఓకే, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ వన్ చూడండి, సిఐఎల్ అంటే ఏం తెలుసు కదా మనకి. సిఐఎల్ అంటే కోల్ ఇండియా లిమిటెడ్. వీళ్ళు ఏం చేశారంటే మన సౌత్ రీజియన్లో సో ఓన్లీ ఉమెన్ ఆపరేటెడ్ డిస్పెన్సరీని ఇనాగ్రేట్ చేశారనమాట. ఓకే, అదే చెప్తున్నారు. కోల్ ఇండియా లిమిటెడ్ ఇనాగ్రేటెడ్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ ఆల్ ఉమెన్ ఆపరేటెడ్ డిస్పెన్సరీ అట్ ద సదరన్ కోల్ఫీల్డ్ లిమిటెడ్ SECL హెడ్ క్వార్టర్స్ ఇన్ బిలాస్పూర్, ఛత్తీస్గఢ్లో అనమాట. ఓకే, ద వసంత్ విహార్ డిస్పెన్సరీ. సో ఇదే అనమాట డిస్పెన్సరీ పేరు. వసంత్ విహార్ డిస్పెన్సరీ విల్ బి ఎంటైర్లీ మేనేజ్డ్ అండ్ రన్ బై 14-member team of women including doctors, nurses, pharmacists, support staff. ఓకే, ఓన్లీ ఉమెన్ స్టాఫ్ మాత్రమే ఉంటారనమాట. ఎక్కడ ఇది? సదరన్ రీజియన్, బిలాస్పూర్, ఛత్తీస్గఢ్. ఆ డిస్పెన్సరీ పేరు వసంత్ విహార్ డిస్పెన్సరీ. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, 75th ప్రధానమంత్రి దివ్యాశా కేంద్ర. ఓకే, ఏమిది? 75th ప్రధానమంత్రి దివ్యాశా కేంద్ర. ఇది ఫస్ట్ పాయింట్ చెప్తాను చూడండి. ఇది దేనికి సంబంధించిందంటే వికలాంగులకు సంబంధించిందని. ఓకే, ద 75th ప్రధానమంత్రి దివ్యాశా కేంద్ర ఈజ్ ఇనాగ్రేటెడ్ అట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ బదౌన్, ఉత్తరప్రదేశ్లో. ఓకే, ఉత్తరప్రదేశ్. ఇట్ ఈజ్ లాంచ్డ్ బై యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, వీళ్ళు లాంచ్ చేశారనమాట. సో ఏమి ప్రధానమంత్రి దివ్యాశా కేంద్ర అంటే, ప్రధానమంత్రి దివ్యాశా కేంద్ర PMDK ప్రొవైడ్స్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ లైక్ అసెస్మెంట్, కౌన్సిలింగ్, డిస్ట్రిబ్యూషన్ and after care for Divyangjan person with
Divangjan, person with disability and senior citizens. It is implemented through Artificial Limbs Manufacturing Corporation of India. సో అలిమ్కో ఈ కంపెనీ అండర్లో జరుగుతుందన్నమాట. అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ డిజేబిలిటీస్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఆర్మీ కండక్ట్స్ ప్రచండ శక్తి ఎక్సర్సైజ్. సో ఈ ప్రచండ శక్తి ఎక్సర్సైజ్ గురించి ఒకసారి చూద్దాం. ఇన్ మేజర్ స్టెప్ టువర్డ్స్ బ్యాటిల్ ఫీల్డ్ మోడర్నైజేషన్స్, ద రామ్ డివిజన్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ కండక్టెడ్ హై ఇంపాక్ట్ డెమాన్స్ట్రేషన్ టైటిల్డ్ ప్రచండ శక్తి అట్ ఎక్కడ కార్గా కాప్స్ ఫీల్డ్ ట్రైనింగ్ ఏరియా ఇన్ ఉత్తరప్రదేశ్ మీరుట్లో. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది బ్యాటిల్ ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది? ఉత్తరప్రదేశ్ మీరట్. ఓకే, అది కూడా ఎక్కడ? కార్గా కాప్ రేంజ్ ఫీల్డ్. సో అవి అండి ఇవాళ కరెంట్ అఫైర్స్. సో ఇంతవరకు చూసారంటే నా వీడియో ఖచ్చితంగా మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ కరెంట్ అఫైర్ పీడిఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే మన టెలిగ్రామ్తో పాటు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ని కూడా లైక్ చేసి ఫాలో అవ్వండి. సో మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.